నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. అందరికీ గుడ్ మార్నింగ్ మిత్రులారా. మార్నింగ్ చూసే మిత్రులందరికీ ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి మిత్రులారా. మార్నింగ్ చూసే మిత్రులు అందరూ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నిన్న సికింద్రాబాద్లో అరెస్టుల పర్వం కొనసాగింది. శాంతి ర్యాలీ తీస్తాం, మా సికింద్రాబాద్ పేరు మార్చిపోతుంది, మా సికింద్రాబాద్ను సపరేట్ జోన్గా ఏర్పాటు చేయాలి, మా సికింద్రాబాద్లో ఉన్నటువంటి కొన్ని డివిజన్లు మల్కాజ్గిరికి, తర్వాత కొన్ని డివిజన్లు గ్రేటర్ హైదరాబాద్కి వెళ్తున్నాయి. దీని ద్వారా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కార్పొరేటర్లు కావచ్చు, ఇబ్బంది అవుతుంది. ఇంత ముందుకు ఎట్లున్నదో అలాగే ఉండనియండి, లేదంటే సికింద్రాబాద్ని సపరేట్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయండి అని చెప్పేసి నిన్న శాంతి ర్యాలీ తీద్దామనుకుంటే అందరినీ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ, నాకు శత్రువే లేరు, నాకు శత్రువు అంటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ 2023లోనే అడ్డం పడేసిన నడి విరిగి ఇంటికాడ వండుకున్నారు అని చెప్పేసి మళ్ళా అవే మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మిత్రులారా, ఇక మన మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఒకసారి మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఇక ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. పక్కాగా పులుల లెక్క, రేపటి నుంచి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 25వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మెగా సర్వే, 3053 అటవీ ప్రాంతాలు, రిజర్వ్డ్ ఫారెస్టుల్లో జంతు గణన, రంగంలోకి అటవీ సిబ్బంది 1559 మంది వాలంటీర్ల ఎన్జిఓ సభ్యులు, పులి అడుగులు, చెట్లకు గోకుడు గుర్తులు, మలం ఆధారంగా ఆచూకీ, సేకరించిన డేటాతో కెమెరా ట్రాప్స్, ఆపైనే ఖచ్చితమైన సంఖ్యల గుర్తింపు. ఇక పక్కాగా పులుల లెక్క మన భారతదేశ వ్యాప్తంగా, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మెగా సర్వే నిర్వహించబోతున్నారు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ వాళ్ళు. మన రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, పులుల సంఖ్య ఎంత ఉంది అనేది ఒక ఖచ్చితమైన సంఖ్యను తెలిపేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సో వీటి పులి అడుగులు, చెట్ల గోకుడు, మలం ఆధారంగా వీటిని సేకరించి ఎన్ని పులులు ఉన్నాయి అనే లెక్కనైతే చెప్పబోతున్నారు అన్నట్టు. రైట్, సీఎం కుర్చీ మీ అయ్య జాగీరా, సీఎం కుర్చీ మీ అయ్య జాగీరా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2.5 ఏళ్లకే నన్ను దిగిపో అంటున్నారు. 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదిస్తే కూర్చున్నా, మీరు చెప్తే దిగిపోతానా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మీరు చక్కగా పాలించలేకనే ప్రజలు మమ్మల్ని తెచ్చుకున్నారు. 10 ఏళ్ళు ఎట్లా పాలించాలో తెలుసు. 10 ఏళ్ళు మీ పాలనలో ఒక్క ప్రాజెక్టు తేలే, 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి విద్యకు ఇచ్చింది 0. కనీసం గురుకులాలకు భవనాలు, స్టూడెంట్లకు బాత్రూములు కట్టలే. ఎడ్యుకేషన్కే మా సర్కార్ తొలి ప్రాధాన్యం. 1000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడుతున్నాం. నడుము విరిగి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ నాకు శత్రువు కాదు, పేదరికమే తన అసలైన శత్రువు అని కామెంట్. పాలమూరులో IIIT భవనాలకు శంకుస్థాపన. మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ ఖర్చు చేశారు? ఆ లెక్కలు ఎందుకు చెప్పడం లేదు? మీ హయాంలో 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. మీరు కొత్తగా కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? గురుకులాలు మంజూరు చేశామని చెప్పుకుంటున్న మీరు కనీసం వాటికి సొంత భవనాలు కూడా కట్టివ్వలేదు. ఆ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు గూడు లేక, సరైన బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాళేశ్వరం కూలిపోయింది అంటారు. మొన్న మళ్ళా
ఎవరిని ఎల్ఎన్టీ వాళ్ళను. మీరు వస్తారా కడతారా అని చెప్తే వాళ్ళు వస్తాం అని చెప్పి మళ్ళా ఎవరైతే అక్కడ పిల్లర్లు కుంగిపోయినాయో, పిల్లర్లు పగుళ్ళు వచ్చినాయో వాటిని రిపేర్ చేస్తానికి మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారు. 4 కోట్ల మంది ఆశీర్వదిస్తానే తాను సీఎం సీట్లో కూర్చున్నానని, పాలన ఎలా చేయాలో, సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తనకు బాగా తెలుసని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేను సీఎం అయి 2 ఏళ్లు కాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నన్ను దిగిపో అంటున్నారు. సీఎం కుర్చీ మీ అయ్య జాగీరా, మీ తాతలు ఇచ్చిన ఆస్త, మీరు చెప్తే దిగిపోతానా అని ఫైర్ అయ్యారు. శనివారం మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. జడ్చల మండలం చిట్టబోయినపల్లి వద్ద ఐఐటి భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం ఐఐటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల స్టూడెంట్లతో నిర్వహించిన ముఖాముఖి సభలో పాల్గొన్నారు. సీఎం కుర్చీ ఎవరయ్యా జాగిరి కాదు, అది ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. అది కేసీఆర్ ఆడ ఏం రిజర్వేషన్ చేసుకోలే, రేవంత్ రెడ్డి ఏం రిజర్వేషన్ చేసుకోలే. దాన్ని ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళని కూర్చుండబెడతారు. అది ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, ఆ కుర్చీ మీద ఎవరు కూర్చోవాలని చెప్పేసి. సో ఎవరు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా నన్ను దిగిపో అంటున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడికి వచ్చినా అని చెప్తున్నారు. వాళ్ళని కాదని మీకు ఆ కుర్చీలో కూర్చునే అధికారాన్ని ఇచ్చింది, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలని అమలు చేస్తారని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చారు. మీరు కూడా ఇట్టే మాట్లాడుకుంటా కాలం గడితే వచ్చేసారి ఇంకోళ్ళు కూర్చుండబెడతారు. ఇబ్బంది ఏం లే, మీరు దాన్ని నిలుపుకుంటే మళ్ళీ ఏమైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇవే మాటలు చెప్పుకుంటూ పోతే మీరు కూడా ఉండరు. రైట్. ఇక గ్రేటర్ పీఠం మళ్ళీ మహిళలదే. జనరల్ మహిళకు గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మేయర్ పదవులు ఆ కేటగిరీకే రిజర్వ్డ్. జనరల్ కోటాలోకి వరంగల్, కరీంనగర్, మంచిర్యాల బీసీ జనరల్, పాలమూరు బీసీ మహిళకు, రామగుండం ఎస్సీకి, కొత్తగూడెం ఎస్టీకి రిజర్వ్. 10 మేయర్లు, 121 చైర్పర్సన్ల రిజర్వేషన్ల ఖరారు. గతంలో జనరల్ స్థానాల్లో కొన్ని ఈ పదవులు, ఈసారి రిజర్వేషన్ కోటాలోకి రొటేషన్తో మారిన స్థానాలు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం ఈసారి కూడా మహిళలకే దక్కబోతున్నది. తాజాగా ప్రకటించిన రిజర్వేషన్లలో జిహెచ్ఎంసీ సహా ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మేయర్ పదవులు జనరల్ మహిళకే రిజర్వ్ అయ్యాయి. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవిని మాత్రం జనరల్కు కేటాయించారు. కరీంనగర్, మంచిర్యాల మేయర్ పీఠాలు బీసీ జనరల్కు రిజర్వ్ కాగా, పాలమూరు బీసీ మహిళకు, రామగుండం ఎస్సీలకు, కొత్తగూడెం ఎస్టీలకు దక్కాయి. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ సహా 5 మేయర్ పీఠాలపై మహిళలే కొలువు తీరబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్ కీలక రిజర్వేషన్లు శనివారం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 మేయర్, 121 మున్సిపల్ చైర్పర్సన్ వార్డుల వారీగా రిజర్వేషన్లు సిడిఎంఏ కమిషన్ శ్రీదేవి ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్లు కేటాయించగా మిగతా 50% సీట్లను జనరల్కు కేటాయించారు. మొత్తం సీట్లలో 50% మహిళలకు రిజర్వ్ ఖరారు చేశారు. మొత్తం 50% మహిళలకే రిజర్వ్ ఖరారు చేసిరట. మున్సిపల్ ఎన్నికలకు రెడీ. సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి మున్సిపల్ ఎన్నికలకు రెడీగా ఉన్నట్లు సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి ప్రకటించారు. శనివారం తన కార్యాలయంలో మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్ల జాబితాను శనివారమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసి ఎన్నికల నిర్వహణ తేదీలు ప్రకటించినా అప్పుడు ఎన్నికల ప్రక్రియ చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇక హైదరాబాద్లో మళ్ళీ మహిళా మేయర్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే మహిళా మేయర్కే రిజర్వ్డ్, మేయర్ స్థానం మహిళకే రిజర్వ్డ్ అయింది కాబట్టి ఇక పెద్ద ఎత్తున ఈసారి కూడా మహిళలే మేయర్ పదవులలో కూర్చోబోతున్నారు. 50% వారికే కేటాయించినట్టు తెలుస్తుంది. కారు బోల్తా, 2 టీచర్లు మృతి. కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 2 టీచర్లు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
చనిపోయిన వారిలో తుంగతుర్తిలో పనిచేస్తున్న కల్పన, రావులపల్లి స్కూల్లో పనిచేస్తున్న పోరెడ్డి గీత ఉన్నారు. ఇక నిన్న ఇదైతే ఘోరం పాపం, ఇద్దరు టీచర్లు. బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్. బియ్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం 168.80 లక్షల టన్నులతో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్లో 159.90 లక్షల టన్నులు రెండో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉండగా ఏపీ 73.40 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తికే పరిమితమైంది. సో ఏపీతోని మనం డబుల్లో ఉన్నాం, డబుల్కి ఇంకెక్కువనే ఉన్నాం ఏపీతో పోల్చుకుంటే. బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్ బియ్యాన్ని పండించడంలో. 20 మంది ఐపీఎస్లు బదిలీ. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐపీఎస్లు బదిలీలు జరిగాయి. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీలు, డీసీపీలు ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇచ్చారు. పునర్విభజనలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో కొత్తగా ఏర్పడిన జోన్లకు అధికారులను కేటాయించారు. 20 మంది ఐపీఎస్లు బదిలీ అవుతున్నారంట. ఇక అటు ఫ్యూచర్ సిటీకి కూడా ఒక కమిషనర్. ట్రంప్కు నోబెల్ ప్రైజులు అంకితం చేసిన వెనిజులా ప్రతిపక్ష నేత, నేను గుంజుకోలేదు ఆమెనే ఇచ్చిందని చెప్పేసి ఆయన అంటున్నాడు. 14 మందితో మేడారం ట్రస్ట్ బోర్డు, అందులో 13 మంది మహిళలకే ఛాన్స్. చైర్పర్సన్గా సుకన్యను ప్రకటించిన ప్రభుత్వం. ఎక్స్ అఫీషియో మెంబర్గా పూజార్ల సంఘం అధ్యక్షుడిగా జగ్గారావు, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి సీతక్క. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలక్క ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో మహిళలకే ప్రాధాన్యం దక్కింది. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయగా ఇందులో 13 మంది మహిళలే ఉన్నారు. మహిళలకు ఈ స్థాయిలో ప్రాధాన్యం దక్కడం మేడారం చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం అన్నారు. నేడు మేడారానికి సర్కారు. సాయంత్రం సమ్మక్క సన్నిధిలో కేబినెట్ మీటింగ్. సీఎం సహా మంత్రులతో 2 రోజుల పాటు అక్కడనే. ఇక ఇలా అక్కడ కేబినెట్ మీటింగ్ జరగబోతుందంట. ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళబోతున్నాడు. రైట్. మగవారికి ఫ్రీ బస్. తమిళనాడులో అన్న డిఎంకే హామీ. మహిళలకు నెలకు 2,000 రూపాయలు. అర్హులందరికీ అమ్మ హౌసింగ్ స్కీమ్. అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్ కట్టి పేదలకు ఇండ్లు. పెళ్ళై వేరు కాపురం పెట్టిన వాళ్ళకు ల్యాండ్ సమకూర్చి సొంతిల్లు. ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ తర్వాత మరిన్ని హామీలు ఉంటాయన్న పళనిస్వామి. ఇక మగోళ్ళకు కూడా ఫ్రీ బస్సు. ఇక లొల్లి వస్తుంది ఊరికే వాళ్ళెక్క వీళ్ళెక్క, ఈ కొట్టుకునుడు, ఈ జాగాలు సరిపోక ఈ లొల్లి వస్తుంది. అట్నే ఆటోలు కూడా ఫ్రీ చేసిర్రు అనుకో, ఆటోలు కూడా ఫ్రీ చేస్తే ఇక మొత్తమే లొల్లి పోతుంది. ఈ బస్సుల లొల్లి కూడా సగం తగ్గుతుంది. ఏముంది, బస్సులు ఫ్రీ చేసినట్టు ఆటోలు ఫ్రీ చేయాలి అంతే. బస్సులు ఫ్రీ సాధ్యమైనప్పుడు ఆటోలు ఫ్రీ కూడా సాధ్యమవుతుంది. ఎందుకు కాదు? సర్కారు కొన్ని నడిపిరి, డ్రైవర్లను పెట్టురి. సేమ్ ఒకేసంటే హామీలు ఇస్తున్నారు తమిళనాడులో. మహిళలకు 2,000 రూపాయలు అట నెలకు. ఇవి మరి తెలంగాణలో కూడా గట్టినే అన్నారు, నెలకు 2,500 అన్నారు. అది అమలుగానే హామీ అని చెప్పేసి నెత్తి పట్టుకుంటున్నారు. ఇప్పటి దాన్ని ఊసెత్తుతలేరు. మేనిఫెస్టోలో పెట్టిరు తప్ప ఇప్పటికి మళ్ళీ ఆ మాట తీయాలంటే భయపడుతున్నారు. తులం బంగారం అని చెప్తే అది వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 అయింది. 2 నెలల 1,00,000 రూపాయలు పెరిగింది. ఇవో ఆ ముచ్చట కూడా తీర్తలేరు. దాన్ని కూడా మందలి యోచన లేదు. ఈ అమలుగానే హామీలు ఇచ్చి మళ్ళా తర్వాత బోర్ల బొక్కల పడకూరి, ప్రజల ముంగట ఇజ్జత్ పోగొట్టుకోకూరి. ఇక పెళ్ళై వేరే కాపురం పెట్టిన వాళ్ళకు ల్యాండ్ సమకూర్చి సొంతిల్లు ఇస్తారట. అంటే తొందరగా విడిపోర్రు అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు అన్నట్టు. అమ్మ హౌసింగ్ స్కీమ్ కింద అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్ కట్టి పేదలకు ఇండ్లు ఇస్తారట. ఇంకా చూడు ఇట్లా వస్తున్నాయి మేనిఫెస్టోలు. మగవాళ్ళకు ఫ్రీ బస్ అలా అంతటా ఇప్పుడు ఆంధ్రాలో అయ్యింది, తర్వాత తెలంగాణలో అయ్యింది. ఇదంతా మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో పురుషులకు ఉచిత బస్సు అన్నట్టు. అనుక్షణం భయమే, కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు. ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళ ఆవేదన. దేశం అంతటా ఆందోళనలు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు.
మన ఎంబసీ సహకారంతో బయటపడ్డామని వెల్లడి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుటుంబ సభ్యులను హత్తుకొని భావోద్వేగం. ఇరాన్లో 9,000 మంది ఇండియన్స్ ఉన్నట్లు కేంద్రం వెల్లడి. అనుక్షణం అక్కడైతే యుద్ధ వాతావరణం. బాంబులు వచ్చి ఎప్పుడు మన ఇంటి మీద పడితేవో తెలియదు, మనకేమవుతుందో తెలియదు. అవి అంత అల్లర్లు. ఇరాన్ మొత్తం అట్టుడికిపోతుంది. మున్సిపల్లో ఒక ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. బండి సంజయ్. బీఆర్ఎస్ కు ఓటేస్తే గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ గూటికే. కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకారంతోనే మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎంఐఏ ప్లాన్ చేస్తుందని కామెంట్. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉండాలని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. త్వరలో బీఆర్ఎస్ భూస్థాపితం అని చెప్పేసి రామచంద్రరావు అంటున్నారు. సికింద్రాబాద్ బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎవరు బండి సంజయ్ గారు అంటున్నారు. పాపం బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 49 సీట్లు మొత్తం ఇట్లా అట్టుడికిచ్చండి హైదరాబాద్ అంతా. బీజేపీ ఇట్లా ఎగురుకుంటూ పోయింది. తర్వాత వెంటనే కిషన్ రెడ్డి వచ్చిండు, మళ్ళీ అట్ట తగ్గుకుంటూ వచ్చింది. ఓ రకంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీ సత్తా చూపించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 49 సీట్లు సంపాదించారు. ఇంకో ఇట్లా బండి సంజయ్ మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇక నీతోనే అవుతుంది బండి సంజయ్ గారు. మళ్ళా సత్తా బీజేపీ సత్తా చూపించాలంటే మీతోనే. ఇక కాకా T20 లీగ్ ఛాంపియన్స్ నిజామాబాద్ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఖమ్మంపై గెలుపు. తెలంగాణ పల్లెల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్షిప్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో జరిగిన మెగా టోర్నీలో నిజామాబాద్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. శనివారం సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ లో జరిగిన ఫైనల్లో నిజామాబాద్ 7 వికెట్ల తేడాతో ఖమ్మం జట్టును చిత్తుగా ట్రోఫీ చేసి 5 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. విమెన్ లీగ్ కు మేము రెడీ. హెచ్సిఎం ముందుకొస్తే విశాఖ తరఫున స్పాన్సర్షిప్ మంత్రి వివేక్. స్టేడియాల నిర్మాణానికి భూములు ఇస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. కాక కృషితోనే క్రికెట్ అభివృద్ధి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ అంటున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ప్రతి ఏటా టోర్నీ నిర్వహిస్తామని చెప్పేసి ఎంపీ వంశీకృష్ణ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది వెలుగు దినపత్రిక మిత్రులారా. రైట్, ఒకసారి దిశా పత్రికను చూసుకుందాం. వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ. జెన్జీకి బీజేపీ పైనే విశ్వాసం. అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. కేంద్రం నిధులను దోచుకుంటున్న టీఎంసీ. పశ్చిమ బెంగాల్లో మేము అధికారంలోకి వస్తే చొరబాట్లను అడ్డుకుంటాం. ప్రధాని మోదీ. తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం. జెన్జీబీకి బీజేపీ పైన విశ్వాసం ఉందంటే ఇక నిన్న వందే భారత్ స్లీపర్ రైలుని ప్రధాని మోదీ ఆవిష్కరించి దాంట్లో జర్నీ చేసినటువంటి పరిస్థితి. ఇంటెలిజెన్స్ డిఐజీగా భాస్కరన్. విజిలెన్స్ డిఐజీగా అభిషేక్ మహంతి. విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ వెంకటేష్ డోట్రే. యాదగిరిగుట్ట ఈఓగా భవానీ శంకర్. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్లు ఐఏఎస్లు బదిలీ. ఇక ఇంటెలిజెన్స్ భాస్కరన్ డిఐజీగా నియామకం జరిగింది. నిరక్షరాస్యత పేదరికమే నా శత్రువులు. నన్ను శత్రువు అనుకున్నోళ్ళు 2023లోనే బండకేసి కొట్టిన. నిరక్షరాస్యత పేదరికం, మహిళలకు అన్యాయం చేసేవాళ్ళు, విద్యార్థులకు నష్టం కలిగించే వాళ్ళు, చదువుకోకుండా ఊరి మీద తిరిగే వాళ్ళు, చదువును అడ్డుకునే వాళ్ళే తన శత్రువులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తన శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దుల వరకు తరమడమే ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పర్యటించిన ముఖ్యమంత్రి చిట్టబోయినపల్లిలో 200 కోట్లతో నిర్మించనున్న ఐఐటి భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 10 కోట్లతో గిరిజన బాలుర వసతి గృహ భవన నిర్మాణం, 220.94 కోట్లతో మహబూబ్నగర్ నగరపాలక సంస్థ పరిధిలో
తాగునీటి సరఫరా పథకం 603 కోట్లతో నగరపాలక సంస్థ పరిధిలో భూగర్భ మురుగునీటిని పారుదల వ్యవస్థ, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 20.50 కోట్లతో ఎంబీఎస్ ప్రభుత్వ డిగ్రీ పీజీ అదనపు. ఇక నిన్న మొత్తం మీద అయితే శంకుస్థాపనలు చేసుకుంటూ పోయినరు ముఖ్యమంత్రి గారు. ఇక పేదరికం, నిరక్షరాస్యత వీటిని పారదోలడమే నా లక్ష్యం, వీటిని పారదోలడమే ఇవే నా శత్రువులు, వీటిని తెలంగాణ సరిహద్దులు దాటి నేను పారగొడతా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీరు వచ్చిన తర్వాతనే 1500 స్కూళ్ళు మూతపడ్డాయంట. మీరు వచ్చిన తర్వాత చూడండి, ఇగో తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి మంత్రులు తర్వాత సీఎం నిన్న భూమి పూజలు చేసిరు. ఇక మాకు శత్రువు అనుకుంటోళ్ళు 2023లోనే బండకేసి కొట్టినాం. ఇప్పుడు మా శత్రువులు ఓన్లీ ఒక పేదరికం, నిరక్షరాస్యత అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పంచేందుకు ప్రభుత్వం వద్ద భూములు లేవు, ఉచితంగా ఏది ఇచ్చినా శాశ్వతం కాదు, ఎడ్యుకేషన్ ఇరిగేషన్కే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నటువంటి పరిస్థితి. నేడు మేడారంలో కేబినెట్ భేటీ, గోదావరి పుష్కరాలపై కీలక నిర్ణయం, ఖమ్మం వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. జర జాబ్ క్యాలెండర్ అటే ఇది సార్ అట్ని. చైర్మన్ మేయర్ల రిజర్వేషన్ల ఖరారు, 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు ఫైనల్, 50% మహిళలకే లాటరీ విధానంలో ఉమెన్స్ రిజర్వేషన్లు ఫైనల్. మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన మేయర్, చైర్పర్సన్ల, వార్డుల కౌన్సిలర్లు, డివిజన్ల కార్పొరేటర్ల రిజర్వేషన్లు అధికారులు శనివారం ఫైనల్ చేశారు. రాష్ట్ర స్థాయిలో మాసప్ ట్యాంక్లోని సిడిఎంఏ కార్యాలయంలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బీసీ గణన ప్రకారం బీసీల రిజర్వేషన్లు ఖరారు చేయగా మహిళా రిజర్వేషన్లను లాటరీ విధానంలో ఫైనల్ చేశారు. రిజర్వేషన్ల జాబితాను మున్సిపల్ శాఖ అధికారులు ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంటుంది. ఈ లిస్టుతో పాటు ఎన్నికల సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నుంచి సైతం లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లేఖను సిఎస్ రామకృష్ణరావు అందించాల్సి ఉంటుంది. నేడు మేడారంలో నిర్వహించనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశానికి సిఎస్ తప్పకుండా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడో రేపో ఎలక్షన్ కమిషన్ లేఖ అందజేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా రేపటికల్లా ప్రభుత్వం వైపు నుంచి మున్సిపల్ ఎన్నికల కోసం చేయాల్సిన ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో వివరాలు వచ్చాక ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు మరోసారి సంప్రదించి ఎలక్షన్స్ నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారా అని తెలుసుకున్నాక షెడ్యూల్ విడుదల చేయనుంది. 3-4 రోజుల్లో నోటిఫికేషన్. రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేసిన గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ 3-4 రోజుల్లో విడుదలవుతుందని, ఇక 3-4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలవుతుందట. రిజర్వేషన్ల జాబితా వివరాలు. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధం. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు, మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాం. ఆర్థిక సంఘం నిధుల్లో ఎలాంటి సమస్య లేదు. సిడిఎంఏ మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి. మహిళలకు పెద్దపీట వేసినామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పురుషులకు ఫ్రీ బస్, ఫ్యామిలీ కార్డు ఉన్న మహిళలకు 2000. అన్న డిఎంకే నేత పళనిస్వామి. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ప్రజలకు భారీ హామీలు. సికింద్రాబాద్ చుట్టూ గ్రేటర్ పాలిటిక్స్. మున్సిపల్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ ఆందోళనలు ఏర్పాటు చేయాల్సిందే అంటున్న బీజేపీ. 2 పార్టీలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని భంగం కలుగుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్ పట్టు కోసం పార్టీల వ్యూహాత్మక అడుగులు. సికింద్రాబాద్ కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తతం.
ఎక్కడికక్కడ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గృహ నిర్బంధం, తర్వాత ఎవరు ఈ తలసానినేమో బీఆర్ఎస్ భవన్ కాడ పట్టుకున్నారు. వీళ్ళనేమో అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసిరు. అరెస్ట్ చేసిన వాళ్ళనేమో పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. పక్కన ఉన్న పని వాళ్ళని కూడా పనికి పోతుంటే పనిల పని అని చెప్పేసి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మేము ఆ ర్యాలీలో పాల్గొంటలేము, పనికి వచ్చినామని చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. సో ఇట్లా మొత్తం మీద నిన్న ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. సికింద్రాబాద్ మొత్తం మాకు కార్పొరేషన్ సపరేట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి వస్తున్నటువంటి పరిస్థితి. ఆపరేషన్ పాపారావు మళ్ళీ త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు సీనియర్ నేత. బీజాపూర్ ఎన్కౌంటర్, 4 నక్సలైట్ల మృతుల్లో కీలక నేత దిలీప్ వెడ్జా. AK-47 2 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం. నక్సలిజాన్ని అణచివేయలేరు సిపిఐ నారాయణ. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత టాప్ కమాండర్ పాపారావుపై భద్రతా బలగాల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టగా ఆయన మళ్లీ త్రుటిలో తప్పించుకున్నారు. కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీలో పాపారావు మోంగు 57 సంవత్సరాలు ఉంటాడు, ముఖ్య నేతగా ఉన్నారు. మాడ్వి ఇడ్మా సారథ్యంలో వహించిన బెటాలియన్ కు బార్సేదేవ తర్వాత పాపారావునే బాధ్యుడిగా ఉన్నట్టు సమాచారం. హిడ్మా ప్లేస్ లా బార్సేదేవ వచ్చిండు. బార్సేదేవ లొంగిపోయిన తర్వాత ఇప్పుడు పాపారావు ఉన్నాడట. పాపారావు కోసం వేట కొనసాగిస్తుంటే పాపారావు త్రుటిలో తప్పించుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో సమాచారం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిసరాల్లో పాపారావు సహా పలువురు కీలక మావోయిస్టు నాయకులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా దళాలు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉభయ పక్షాలు ఎదురుపడగా శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. మధ్యాహ్నానికల్లా ఇక మృతుల్లో కీలక నేత దిలీప్ వెడ్జా ఒక ఆయన చనిపోయిండు. పాపారావు అంటేనే తప్పించుకున్నాడు. 4 నక్సలైట్లు మృతి చెందిరు బీజాపూర్ సంబంధించినటువంటి ప్రాంతంలో. ఎలాగైనా నక్సలిజాన్ని అణచివేయాల, మేము పెట్టిన టార్గెట్ కల్లా మావోయిస్టు పార్టీ అనే పదం కూడా లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర సర్కార్ ఓ దిక్కు వేట కొనసాగిస్తుంటే ఇంకొంతమంది ఎలాగైనా మేము ఛేదించి తీరాలి, ఆ డేట్ ని మేము ఛేదించి తీరి చూపిస్తాం అని చెప్పేసి వాళ్ళ ఎత్తుగడలు. ఇక సిపిఐ నారాయణ నక్సలిజాన్ని అణచివేయలేరని చెప్పేసి మాట్లాడుతున్నారు. 50 రూపాయలతో సేల్ డీడ్, ఈ చలాన ట్రాన్సాక్షన్ సమ్మరీ మధ్య తేడా, మైనస్ లోను లెక్కలు విస్తుపోతున్న అధికారులు. ధరణి లోపాలు, భూభారతి లోపాలను కంటిన్యూ. పోర్టల్ వేరైనా సాఫ్ట్వేర్ సేమ్ కావడమే సమస్య. కొత్త వెబ్సైట్ పోర్టల్ ఏర్పాటుతోనే పరిష్కారం. 140తో ట్రాన్సాక్షన్. అమెరికాపై చైనా సర్జికల్ స్ట్రైక్. ఒక్క బుల్లెట్ కాల్చకుండానే అగ్రరాజ్యానికి చుక్కలు. డాలర్పై దెబ్బ. పాశ్చాత్య ద్రవ్య విధానానికి ప్రత్యామ్నాయంగా సిప్స్. అమెరికాకు చెమురు బంద్. రేర్ ఎర్త్ పై ఆంక్షలు. డీ డాలరైజేషన్. యుఎస్ కంపెనీలకు షాక్. గ్లోబల్ సౌత్ను ఏకతాటిగా మీదికి తెస్తున్న చైనా. మదురోను పట్టుకెళ్లిన మరుసటి రోజునే వరుస నిర్ణయాలు. వెస్టర్న్ వరల్డ్ కప్కు ఆల్టర్నేటివ్గా చైనా. యూరప్ దేశాలపైన సుంకాలు. గ్రీన్లాండ్ ఇవ్వకపోతే వచ్చే నెల నుంచి 10% టారిఫ్లు. జూన్ 1 నుంచి 25% పెంచుతామని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. అమెరికాపై చైనా సైలెంట్ గా సర్జికల్ స్ట్రైక్ ప్రారంభించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అగ్రరాజ్యం ఎత్తుకెళ్లినప్పటి నుంచి వరుస నిర్ణయాలతో యుఎస్ కు చుక్కలు చూపిస్తున్నది. ఎలాంటి ప్రకటనలు లేకుండానే ఆ దేశ వాణిజ్య పునాదులపై బలమైన దెబ్బ కొడుతున్నది. లాటిన్ అమెరికాతో తనకు కంచుకోటగా ఉన్న వెనిజులాపై దాడి చేసి చైనా గ్లోబల్ సౌత్ పై దాడిగా భావించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకతాటి మీదకి తెస్తూ వరల్డ్ పాలిటిక్స్ లో చైనా సిసలైన గేమ్ మొదలుపెట్టింది. ఇక అమెరికన్ దెబ్బ కొట్టాలంటే చైనాతోనే అవుతుంది. మొన్న ఆక్వార్డ్ యూనివర్సిటీని దాటి ముందున్నది చైనా యూనివర్సిటీలు. 8 టాప్ 10లో 8 యూనివర్సిటీలు చైనావే. ఇటు చూడండి, ఇక వీడు ఎవడు ఏంది. అణగారిన వర్గాల మహిళలను రేప్ చేస్తే పుణ్యం. విని ఏ చెప్పు తీసుకొని కొడదాం. తీర్థయాత్రకు
వెళితే వచ్చేంత ఫలం. అందుకే వారు అందంగా లేకుండా లైంగిక దాడులు, మహిళల అనుమతి లేకుండా రేప్ జరగదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియో వైరల్, ఆయన కామెంట్స్ పై విమర్శలు. వీని ఏ చెప్తే కొడితే బాగుంటుంది? ఇడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనంట, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనంట, అణగారిన వర్గాల మహిళలను రేప్ చేస్తే పుణ్యం వస్తుందంట. వీని ఏ చెప్పు తీసుకొని కొడదా అని చెప్పురి. వీడు ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గిసొంటి మాట్లాడేది. అణగారిన వర్గాలను రేపు చేస్తే పుణ్యం వస్తారా? మిత్రులారా, విని ఏం చేద్దా అని చెప్పురు. ఇగో గిసొంటోడు గిట్లా మాట్లాడుతుంటే ఇప్పటికే ఒక రేపుల శాతంలో అణగారిన వర్గాల మీదే ఎక్కువగా రేపులు జరుగుతున్నాయి. సో ఇప్పటికే ఎక్కువైతుందిరా అంటే వీడు గిసొంటి కామెంట్స్ చేస్తున్నాడు. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేంత ఫలం అంట. ఇక వీని దొరకబట్టుకొని ఏ చెప్తాం కొట్టాలని చెప్పురు మిత్రులారా. వాడు మనిషా లేకపోతే పశువా? ఇండిగోకు 22.20 కోట్ల జరిమానా, విమాన సర్వీసులను రద్దు, డీజీపీఏ చర్యలు, రోజుకు 30 లక్షల చొప్పున ఫైన్. ఐఎస్ఆర్ఎస్ కింద 50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ, వైస్ ప్రెసిడెంట్ తప్పించాలని ఆదేశాలు. ఇక ఇండిగోకు జరిమానా వేసిరట. ఎందుకంటే మొన్న సంస్థలను ఆపేది కదా, దానికి సంబంధించి. మతద్వేషం వల్లే నాకు ఛాన్సులు తగ్గాయేమో, గత 8 ఏళ్లలో సినీ పరిశ్రమ కమ్యూనల్గా మారింది. క్రియేటివిటీ తెలియని వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలను విభజించే సినిమా చావా. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు. మతద్వేషాల వల్లనే నాకు ఛాన్సులు తగ్గినాయేమని చెప్పేసి నేను ఒక సంచలనమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. రైట్, ఇక ఇది దిశ పత్రిక మిత్రులారా. ఒకసారి ఆంధ్రజ్యోతి చూసుకుందాం. మన మార్నింగ్ న్యూస్ చూసేవాళ్ళు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు? శ్రవణ్ కుమార్ అన్న, గుడ్ మార్నింగ్ బ్రదర్. నిరుద్యోగ కళాకారుల గురించి కూడా మన ఛానల్లో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అన్నయ్య. సంస్కృతికి సారథిలో నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని నినాదంతో చెలో ఇంద్ర పార్క్ 20 తారీఖున. రైట్, ఉద్యోగ కళాకారులు, ఉద్యమకారులందరూ కూడా చెలో ఇంద్ర పార్క్ నాడు, చెలో ఇంద్ర పార్క్ అంటూ 20 తారీఖున పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నారు ఇందిరా పార్క్ వద్ద. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా మళ్ళీ మా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, ఈ తెలంగాణ మేము పరిపాలించుకుంటాం, మా తెలంగాణలో మా జీవితాలు బాగుంటాయని కలలు కన్నోళ్లకు నిరాశే శూన్యం మిగిలింది. ఈ తెలంగాణ ఓన్లీ రాజకీయ నాయకులకు ఒక గొప్ప వరంలా మారింది తప్ప నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకు, నిజంగా తెలంగాణ కోసం జైలుకి వెళ్ళినందుకు కవులు, కళాకారులకు పాటలు రాసి ఈ తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులది చాలా కీలకమైన పాత్ర, చాలా పెద్ద పాత్ర ఓ రకంగా చెప్పాలంటే. ఇక గత ప్రభుత్వం 500 ఉద్యోగాలు ఏమి ఇచ్చి చేతులు దులుపుకున్నది. అన్న కూడా చాలా అవకతవకలు జరిగినాయి, అది వేరే విషయం. సో మిగతా కళాకారులు మళ్ళీ పొట్ట చేత పట్టుకొని మళ్ళీ రోడ్డు మీద నిలబడినటువంటి పరిస్థితి. మరి వాళ్ళని కూడా ఈ గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎవరైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఉద్యోగాలు ఇస్తాం, తర్వాత ఇండ్ల స్థలాలు ఇస్తాం, ఉద్యమకారులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి 2 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇప్పటికీ ఉద్యమకారుల మాట కానీ లేదంటే కళాకారుల పరిస్థితి, కళాకారులను కూడా వారిని గుర్తించినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే గవర్నమెంట్ వారికి ఇస్తానన్న హామీలు వెంటనే ఇవ్వాలి. తర్వాత సాంస్కృతిక సారథిలో కళాకారులకు, నిజమైన కళాకారులకు, నిజంగా ఈ తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ త్యాగాల మీద ఏర్పడింది తెలంగాణ. ఇవాళ ఎవరు పడితే నా జాగిరా, నీ జాగిరా, కుర్చీ కోసం కొట్లాడుకుంటారు కదా, ఆ కుర్చీ ఎట్లొచ్చింది? ఒక్కొక్క పాట నిప్పులు చెరిగే పాట, ఒక్కొక్క పాట పాడితే చంపిర్రు చాలా మందిని.
బెల్లి లలితక్క లాంటి వాళ్ళని పాట పాడినందుకే చంపిరు. గద్దర్ లాంటి వాళ్ళని కాల్పులు చేపించిరు. నల్ల ఏమంటారు చాలా మందిని ఈ పద్మాక్షమ్మ గుట్టల్లో. పాట పాడితేనే మా తెలంగాణ మాకు కావాలంటే జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఉస్మానియా విద్యార్థుల మీద మనకు తెలుసు ఏ విధమైనటువంటి నిర్బంధం కొనసాగిందో. అయినా కూడా చెక్కు చెదరకుండా ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ గోసి గొంగడేసి తెలంగాణ అస్తిత్వాన్ని డప్పు పట్టుకొని మరి చాటి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది కళాకారులు. కళాకారులు లేకుండా ఏ ఉద్యమం కూడా లేదు. పాట చాలా కీలకమైన, మీరు గంట సేపు చెప్పే ప్రసంగాన్ని ఒక 5 నిమిషాలల్లా పాట ద్వారా వినిపిస్తారు కళాకారులు. పాట చాలా చైతన్యవంతం చేస్తుంది. అలా చైతన్యవంతం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కాబట్టి ఈ తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు కవులు, కళాకారులు. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి వాళ్ళ బతుకులు బాగుపడాలి కదా. ఇప్పటికీ గోసి గొంగని డప్పేసుకొని రోడ్ల మీద ఎందుకున్నారు వాళ్ళ బతుకు? తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని కలలు కన్నారు కదా. మరి వాళ్ళని ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు? నామక వాస్త 500 ఉద్యోగాలు ఇచ్చిరు కదా, మీకు అయిపోయాయి. మళ్ళీ దాని మీద ఊసేలేదు. కళాకారుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళకి పాటే బతుకు, పాటే జీవనాధారం. మనం పట్టించుకోవాలి కదా కళాకారులను. గవర్నమెంటు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు, గౌరవంగా చూసుకుంటామని చెప్పారు. అప్పుడున్న సర్కారు మాట తప్పిందంటే ఇప్పుడు ఉన్న సర్కారు మాట ఇచ్చింది, కనీసం ఆ ఊసు కూడా ఎత్తుతలేదు. కాబట్టి ఈ తెలంగాణ వాళ్ళ త్యాగాల మీద ఏర్పడింది, వాళ్ళ కష్టం మీద ఏర్పడింది తెలంగాణ. ఈ తెలంగాణ కోసం రాత్రింబవలు కూర్చొని పాటలు రాసి తిండి తిప్పలు నీళ్లు లేకున్నా సరే స్టేజీలెక్కి పాటలు పాడి జనాల్ని చైతన్యపరిచినటువంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి. వాళ్ళు కోరుకుంటున్నట్టు నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి. నిరుద్యోగ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించాలి. 20 తారీఖు నాడు వీళ్ళది ధర్నా ఉన్నది పెద్ద ఎత్తున ఇందిరా పార్కు దగ్గర. రైట్, ఇక ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. బొగ్గు కోసం నీచ కథనం. ఆర్కే గారు అంటున్నటువంటి పరిస్థితి. ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగప్రవేశం. ఎక్కడ ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏంటి, ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏంటి, ప్రతిగా ఎన్టీఓలో ఓ అనైతిక కథనం ప్రసారం అవడం ఏంటి, ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రంగంలోకి ఎలా వచ్చారు, ఈ వ్యవహారం గురించి తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైని బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతుంది. ఈ టెండర్ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదకి వచ్చిన సంస్థ టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించాలని అధికారులు చెబుతున్నారు. టెండర్లో పాల్గొన్న సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ను సందర్శించాలన్న వింత నిబంధన విధించారు. వ్యవహారం ఇంత దూరం రావడానికి కారణం ఈ నిబంధనే కారణం. క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా ఉండవచ్చు కదా, ఇంత సింపుల్ గా నిబంధన పెట్టారేమిటి అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇందులోనే తిరకాసు అంతుంది. కావాల్సిన కంపెనీకి వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ను అధికారులు జారీ చేస్తారు. తస్మదియా కంపెనీలకు సర్టిఫికేట్ జారీ చేయలేరు. ఈ లొసుగులు అడ్డుపెట్టుకొని కావాల్సిన కంపెనీకి నైని కోల్ బ్లాక్ ను కేటాయించడానికి స్కెచ్ సిద్ధమైంది. ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగప్రవేశం చేశారు. తన సోదరునికి చెందిన సుషి హైటెక్ కంపెనీ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయాల్సిందేనని ఆయన పట్టుబడ్డారు. సుషి హైటెక్ కంపెనీ సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారు. వెంకటరెడ్డి సోదరుడికి
కంపెనీకి పోటీ నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వివాదం ముదిరింది. వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతిందంటూ భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలలు అని వచ్చే కథనం. నల్లగొండ కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు మహిళా ఐఏఎస్లను ఇందులోకి లాగడంతో అఖిల భారత సర్వీస్ అధికారులు బగ్గుమన్నారు. అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్ ఏర్పాటులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రమేయం లేదు. రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా జరుగుతుంది. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక అసాధారణ పరిణామం. అధికారులు మనోభావాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనం ప్రసారం అయ్యే తర్వాత సదరు అధికారులు మానసికంగా కుంగిపోయారు. ఆ ఇద్దరిలో ఒక అధికారిని నిద్ర మాత్రాలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో అఖిల భారత సర్వీస్ అధికారులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. ఐఏఎస్ అధికారులతో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కలిపారు. న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్టు చేయడం సమర్థనీయం కాదు. చైర్మన్ ఆదేశాల మేరకే సదరు కథనాన్ని ప్రసారం చేశామని జర్నలిస్టులు చెప్పినందున చర్యలు అంటూ తీసుకుంటే చైర్మన్ పై తీసుకోవాలి. విచిత్రం ఏంటంటే తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను, అందులో పనిచేసే జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో ఇప్పుడు ఎన్టీవీ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడి మరణంతో సగం చచ్చిపోయానని, ఇప్పుడు ఈ కథనంతో మిగతా కూడా సగం చచ్చిపోయానని వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై సానుభూతి మరింతగా పెరిగిపోయాయి. ఎన్టీవీలో ప్రసారమైన కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. ఇలాంటి కథనాన్ని ప్రసారం చేయడానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు? ఇది ఆత్మవంచన అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని మేము నమ్ముతున్నాం. ఈ సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం. తెలుగు నాట మీడియా విశ్వనీయత దెబ్బతింటున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఉదాంతంతో మీడియాపై ప్రజల్లో మరింత చులకన భావం ఏర్పడుతుంది. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయొచ్చు, రాజకీయ నాయకులు పత్రికా స్వేచ్ఛ పేరిట ఏమైనా చేయవచ్చు నని మీడియా సంస్థలు భావించిన కుదరదని ఈ ఉదంతంతో స్పష్టమవుతుంది. తస్మత్ జాగ్రత్త. ఇక ఏదైతే నైని బొగ్గు బ్లాక్ కోసం ఎన్టీ వాళ్ళు టెండర్లు వేస్తే దాన్ని ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ తమ్ముడికి ఇప్పించే ప్రయత్నం చేసిండు. అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద బట్టగాల్చి మీదేసిరు. ఇట్లా వేయడం సరికాదు ఎన్టీ వాళ్ళని చెప్పేసి మొత్తం మీద రాసుకొచ్చినటువంటి పరిస్థితి. బొగ్గు కోసం నీచ కథనం. ఈ బొగ్గు టెండర్లు ఎన్టీ వాళ్ళు వేసిర్రంట. ఎన్టీవీ యాజమాన్యం ఓనర్ ఉన్నాడు కదా, ఆయన వేస్తే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడ్డాడంట. అడ్డుపడి వాళ్ళ తమ్మునికి వాళ్ళ సోదరునికి ఇప్పించాలని చూస్తే మాకే అడ్డుపడుతున్నావా, మాకు రాకుండా చేస్తావా అని చెప్పేసి ఆయన మీద కోపంతో ఇదంతా కథనం అల్లింది. ఇట్లా యేసుడు సరికాదు, అందులో ఒక మహిళా ఐఏఎస్ నిద్ర మాత్రలు కూడా మింగింది కాబట్టి ఐఏఎస్ అందరూ ఒకటయ్యారు, వారితో పాటు ఐపీఎస్లు కూడా ఒకటయ్యి వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ ఏర్పాటు చేసిర్రు. ఈ సిట్ నిజంగా ముఖ్యమంత్రి కూడా సంబంధం లేదంటున్నారు. ముఖ్యమంత్రి సంబంధం లేకుంటే ఎట్లుంటుంది, ముఖ్యమంత్రి సంబంధమే ఉంటుంది. ఎట్లా ప్రచురిస్తారు? యాజమాన్యం చెప్పినంత మాత్రాన జర్నలిస్టులు ఎట్లా ప్రచురిస్తారు అంటే మరి ఇంకేం చేస్తారు? ఓనర్ చెప్పినట్టు వినాల్సిందే కదా. మీ ఛానల్లో కూడా జరిగేది అదే కదా. మీరు ఏం చెప్తే అది వస్తుంది కదా. అట్లా ప్రచురించామని చెప్పేసి చెప్పేది ఉండే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జనరల్ మహిళకు హైదరాబాద్, ఇక అది మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ. ఇక నాకు శత్రువులు ఎవరు లేరు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణంతో సమ్మక్క సారలెక్క జాతరకు కొత్త రూపు. 4000 టన్నుల గ్రానైట్తో గద్దెల ప్రాకారం, 9 స్వాగత తోరణాల నిర్మాణం, 7000 ఆదివాసీ సంస్కృతి ఆచారాలు చరిత్ర చిహ్నాలు, 101 కోట్ల వ్యయంతో 3 నెలల్లో పనులు. నేటి సాయంత్రానికి మేడారానికి సీఎం, అక్కడే మంత్రివర్గ భేటీ, రాత్రికి బస. రేపు ఉదయం గద్దెలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక మేడారం సంబంధించినటువంటి విషయం. ఇక నాకు శత్రువులు ఎవరు లేరు, నిరక్షరాస్యత పేదరికం కరువే నా శత్రువులు అని చెప్పేసి చెప్తున్నారు. బెంగాల్కు పెద్ద సమస్య వలసలే, ఈ పాపం మమతదే.
చొరబాటుదారులతో నింపేశారు. ఘర్షణలకు కారణం ఇదే. ముంబై ఫలితమే బెంగాల్లో సాధిస్తాం. బీజేపీ వెంటే జంజీతరం నరేంద్ర మోడీ అంటున్నారు. పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైల్ జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి. 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లకు శ్రీకారం. 3,000 కోట్ల రైల్ రోడ్డు ప్రాజెక్టు ప్రారంభం. ఎరుపెక్కిన ఖమ్మం గుమ్మం. నేడు సిపిఐ శతాబ్ది ముగింపు సభ. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న ఖమ్మం జిల్లా మంత్రులు. పాలేరులో 362 కోట్ల పనులకు శ్రీకారం. నాకు పని దొరకపోవడానికి కారణం మతమే అని చెప్పేసి చావా విభజన విధానాన్ని సొమ్ము చేసుకుంటుంది ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. మతం మార్చుకో పని దొరుకుద్దేమని చెప్పేసి విహెచ్పి అంటున్నారు. నాకు పని దొరకపోవడానికి కారణం మతమే అని చెప్పేసి ఏఆర్ రెహమాన్ అంటున్నారు. బీఆర్ఎస్ ముక్కలవడం పక్క. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెహమాన్ మాటలు విచారకరణమని వ్యాఖ్య. మల్కాజ్గిరిని సికింద్రాబాద్ లో కలపొద్దు ఎంపీ ఈటెల. నాటో దేశాలపై ట్రంప్ సుంకాల బాంబు. అమెరికా ఆధీనంలో గ్రీన్లాండ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న 8 దేశాలపై విధిస్తున్నట్టు ప్రకటన. ఫిబ్రవరి 1 నుంచి 10%, జూన్ నుంచి 25%. ఆ దేశాలు గ్రీన్లాండ్లకు దళాలను పంపి ప్రమాదకర ఆట మొదలు పెట్టాయని చెప్పేసి మండిపాటు. కొత్త కన్వెన్షన్ ఇక ఈజీ. ఇకపై రైలులో కిలోవాట్కు 1000 చొప్పున ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కన్వెన్షన్ కావాలనుకుంటే ఆ మేరకు ఛార్జీలు చెల్లిస్తే చాలు. కరెంటు కనెక్షన్ లభిస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని రైతులు భారీ ఊరటనిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అదనపు ఛార్జీలు విద్యుత్ సిబ్బంది అని చెప్పేసి కొత్త కనెక్షన్లు చాలా ఈజీ అని చెప్పేసి ఇంకో వార్త. రైట్, ఇక మిత్రులారా ఇవి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.